అపవాది చేత పడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుకోబడింది. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగున్నట్లు ఆజ్ఞాపించుమని. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించు అని వ్రాయబడి ఉన్నదని. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందకి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాడం ఎప్పుడనైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వారితో చెప్పాను. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన యెడల వీటినన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెనని అని వ్రాయబడి ఉన్నదనను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసి. మరి ఈ ప్రార్థన ఏర్పాటు చేసుకున్నటువంటి మరి తండ్రి సమానులు, వయసులో చాలా పెద్దవారు, మరి మనకు తండ్రి సమానులైనటువంటి జీరాస్ వారి యొక్క కుటుంబంలో చేరి ప్రార్థన చేయడానికి దేవుడిచ్చిన కృప వరకై దేవుని వందనాలు. మరి ఈ గుడికి ఏర్పాటు చేసుకున్నందుకు సార్ నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. చదవబడినటువంటి లేఖన భాగాన్ని కనుక మనం ధ్యానం చేసినట్లయితే, సువార్తలు 4 పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ కొత్త నిబంధన అంతా కూడా గ్రీకులో రాయబడింది. అయితే 4 సువార్తల్లో కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక, ఆయన చేసినటువంటి అద్భుత ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, శిలువ మరణం, పునరుద్ధానం, ఆయన యొక్క రాకడ, ఈ సంఘటనలన్నీ కూడా దీనిలో రాయబడి ఉన్నాయి. అయితే దీనిలో ఒక ప్రత్యేకమైనటువంటి లెంట్ కాలంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 40 దినములు ఉపవాసం చేసినటువంటి వారు 3 ఉన్నారు. నెంబర్ 1 మోషే, నెంబర్ 2 ఏలియా, నెంబర్ 3 ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఈ ప్రభువు 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండినప్పుడు ఆయన ఎద్దకు అపవాది అయినటువంటి సాతాను వచ్చిందట. వచ్చి ఏమంటుందంటే, నీవు దేవుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినుము అని చెప్పింది. అయితే ప్రియ సోదరి సోదరుడా, సాతాను ఎప్పుడైనా సరే అవకాశాన్ని చూసి బాణాలు వదులుతాడు. 40 దినములు ఉపవాసం ఉండినప్పుడు మనకి ఆటంకంగా ఆ రోజే మంచి భోజనాలు, ఆ రోజే మంచి ఫంక్షన్లు, ఆ రోజే అపవాది క్రియలు మన ముందు ఉంటవి. ఉండినప్పుడు ఏం చేయాలంటే, ప్రభు దేనితో సమాధానం చెప్తున్నాడంటే, దేవుని యొక్క వాక్యంతో సమాధానం చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలగున్నట్లు ఆజ్ఞాపించుకున్నాను. అందుకైనా మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈ మాటను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ఆ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ఎత్తిపట్టాడు. మనం కూడా ఉపవాసం ఉండినప్పుడు, దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా మనం ధ్యానం చేయాలి. అవసరమైతే ఈ 40 రోజుల్లో ఒక నిబంధన చేసుకోవాలి. ఏం చేసుకోవాలంటే, ఈ 40 దినముల పూర్తగే లోపల పాత నిబంధన అనగా హిబ్రూ భాషలో రాయబడినటువంటి దాన్ని మనకి తెలుగులో తర్జుమా చేశారు. ఈ యొక్క పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలను ఈ 40 రోజుల్లో మనం పూర్తి చేయడానికి కనుక ప్రయత్నం చేస్తే వాక్యములో కొంచెం పట్టు వచ్చింది. ఎందుకంటే వాక్యము చేత మనం బలపరచబడతాం. కీర్తనకారుడు దావీదు అంటాడు, నీ మాటలు నాకు జుంటి తేనె ధారల కంటే మధురమైనవి. యోబు భక్తుడు అంటాడు, నీ మాటలు క్రొవ్విన మెదడు వంటివి అంటాడు. అంటే జుంటి తేనె అనగా జున్ను తేనె కలిపి తింటే ఆ రుచి అమోఘం. క్రొవ్విన మెదడు అంటాడు భక్తుడు. క్రొవ్విన మెదడు ఎక్కడ దొరికింది? మనకి తలమాంసంలో దొరికింది.
ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం ఏం చేస్తారంటే తలమాంసం ఉంటే కొంచెం చూడరాదండి అంటారు కదా. కారణం ఏంటి అంటే ఆ తలమాంసం చాలా టేస్ట్, దాని చారైనా కానీ చాలా రుచిగా ఉంటుంది. భక్తుడు ఇక్కడ వాక్యాన్ని క్రొవ్విన మెదడుతో పోలుస్తూ ఉన్నాడు. మన వాక్యములో ఎప్పుడైతే ఒక గొప్ప పట్టు లేకపోతే మన మనసులో మన హృదయంలో ద్వితీయోపదేశకాండం ఉంటుంది, మీ చేతి దట్టీల మీద మీ గుమ్మముల మీద ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాలు లిఖించబడాలంటాడు. కారణం ఏంటంటే చివరిగా యోహాను సువార్త 1:10 ఆదియందు వాక్యమునను, వాక్యము దేవుని యొద్దను, వాక్యమే దేవుడి. ఆ వాక్యంలో ఎప్పుడైతే మనకు పట్టుంటుందో ఈ 40 దినాల ఉపవాసంలో దేవుడితో ఇంకా సాన్నిధ్యమైనటువంటి ఎక్కువ సంబంధాన్ని మనం పెంపొంచుకోగలుగుతాం. అంతేకాకుండా రెండవ మాట ఏం చేసి చెప్తుందంటే, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణంగా తీసుకెళ్ళి దేవాలయ శిఖరమున నిలబెట్టి నువ్వు దేవుని కుమారుడివైతే కిందికి దూకు అంటే రెచ్చగొడతా ఉంది అన్న. ప్రభువుని ఏం చేస్తుందంటే రెచ్చగొట్ట, నువ్వు కిందికి దేవుని కుమారుడు అయితే. సిలువలో కూడా నువ్వు రాజువా అంటే ప్రభు ఏమన్నాడు, నువ్వు అన్నట్టే. హల్లెలూయా. నువ్వు దేవుని కుమారుడు అయితే ప్రభు చెప్తున్న మాట వాక్యములో, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు ఎప్పుడైనా రాతి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుందురు. దేవుని యొక్క గొప్ప వాక్యం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించును అంటాడు భక్తుడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకి ఈ అపవాది ఎట్లాగైనా సరే ఈ ఉపవాసంలో ఈయన పడగొట్టాలి. ఒకవైపు ఏమో వాస్తవంగా 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఆకలి అవుతా ఉంటుంది. ఆకలి అయినప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఆ తినేదాన్ని ఎర్రగా చూపించింది ఏంటంటే నువ్వు రాళ్ళ రొట్టెలుగా చేసుకోవాలి. దానికి పళ్ళ యేసు ప్రభు రెండో మాట ఏం చెప్తుందంటే, నువ్వు దేవుడవైతే ఇక్కడి నుంచి కిందికి దూకు అంటే ప్రభు అంటున్నాడు, దేవుడిని ఆజ్ఞాపిస్తే, నా తండ్రి ఆజ్ఞాపిస్తే దూతలు ఎత్తి పట్టుకుంటారు నన్ను కదా. దూతలు ఎత్తి పట్టుకుంటారు, పరిచర్య చేస్తారు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన నిరంతర స్తోత్రాలుడైనటువంటి దేవుడు. ఆ గొప్ప దేవుడు శరీరధారిగా వచ్చాడని అపవాది కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంది, కానీ వారి కుయుక్తి ఏమాత్రమును కూడా పని చేయలేదు. మూడవ మాట, ప్రభు అయిన నీవు దేవుడిని శోధింపవాలని మరి యొక్క చోట రాయబడి ఉందని వారితో చెప్పినాను. మరలా అపవాది మిగిలి ఎత్తైన ఒక కొండ మీదకు ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయన చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్లా వీటినన్నిటినీ నీకు ఇచ్చిదని ఆయనతో చెప్పగా, యేసు వారితో సాతానా పొమ్ము అంటే లోక ఆశ చూపెడతా ఉంది. ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను చూపి నీవు నమస్కారం చేస్తే అవన్నీ కూడా మీకు ఇచ్చేస్తాను. ఉపవాసంలో ఉన్నప్పుడు మనం జయించవలసినటువంటిది ఏంటంటే శరీరం జయించాలి, రెండవదిగా సాతాను జయించాలి, మూడవదిగా అపవాదం సాతాను అపవాది రెండు ఒకటి. లోకాన్ని జయించాలి, శరీరాన్ని జయించాలి, అపవాదిని జయించాలి. ఈ మూడు మనం జయించినట్లయితే ఉపవాసంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పొందుతాం. ఇక్కడ ఈ లోకమంతా నీకు ఇచ్చేస్తాను, లోక మహిమ మొత్తం నీకు ఇచ్చేస్తాను, కానీ ప్రభువు దానికి ఏమాత్రం కూడా ఒప్పుకోలేమంటున్నాడు. సాతానా వెనుకకి పొమ్ము. సాతానుగాడు మనకి లోక ఆశలు చూపెడతాడు. లోకంలో ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. వాటి నుండి మనం ఎప్పుడైతే విముక్తి పొందుతామో దేవుని యొక్క ఆశీర్వాదాలు మన కుటుంబం మీదకి వస్తాయి. మరి ఈ 40 దినాల ఉపవాస కాలంలో మరి సార్ యొక్క ప్రారంభ గృహంలో మొట్టమొదటిగా ఈరోజే మనం చేశాం. లోకమును, శరీరమును, సాతానును ఎప్పుడైతే మనం జయిస్తామో దేవుని యొక్క ఆశీర్వాదములు మన మీదకి ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే లోకము భయంకరంగా ఉంది, లోకము చాలా భయంకరంగా ఉంది. కారణం ఏంటి అంటే లోకములో మనం చూడకూడని దృశ్యాలు కొన్నిసార్లు చూడటానికి అవకాశం ఉంటుంది, తినకూడనివి తినడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది, ఉండకూడని స్థలాలకు ఉండే వెళ్ళే అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే యేసుక్రీస్తును ప్రభువుగా ధరించుకున్నటువంటి మనం, ఆయన రక్తములో కడగబడినటువంటి మనం, ఆయన పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మనం ఈ 40 దినములు ప్రభు ఏ విధంగా ఉపవాసం చేసి దేవుని యొక్క శక్తిని పొందుకుని ఆయన శిలువ మ్రాణులు జయించి పునరుద్ధానుడై తిరిగి లేచారు. కారణం ఏంటంటే ఉపవాసం వ్యర్థముగా ఎప్పుడు కూడా పోదు. అందుకే ఉపవాసంలో ప్రాముఖ్యమైన మొదటి అక్షరం ఊ అనగా ఉద్దేశం. ఉపవాసం ఉండేటటువంటి వారికి ఒక ఉద్దేశం ఉండాలి. ఉద్దేశం లేకుండా ఉపవాసం అందరూ ఉంటున్నాం కదా అని మనం ఉంటే దానివల్ల ప్రయోజనం లేదు.
ఉద్దేశం ఏంటిది? ఉద్యోగమా, పిల్లల లేఖనా, లేకపోతే నీకున్నటువంటి ఆర్థిక సమస్య, దురాత్మక సమస్య, నీ కుటుంబంలో నీ పిల్లలకు మంచి జరగాలనే నువ్వు ఏదైతే ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండి ఆ ఉపవాసాన్ని చేయాలి. ఆ ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే సిలువను జయించాలి. తెలుసు ప్రభువుకి తల మీద ముళ్ళ కిరీటం పెడతారని, ప్రభువుకి తెలుసు అరచేతుల్లో మేకులు పడతారని, ప్రభువుకి తెలుసు అరికాలంలో మేకులు పడతారని, ప్రభువుకి తెలుసు ఈ పంత నాకంటే చాలా వరకు దున్నబడితన్న సంగతి కూడా ప్రభువు తెలుసు. ఎందుకు ప్రభువు సిలువ వేయబడ్డాడు మనం గుడ్ ఫ్రైడే రోజు చెప్పుకుంటాం. కారణం ఏంటంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం. ఆయన తల మీద ఎందుకు ముళ్ళ కిరీటం ధరించబడిందంటే మన దుష్ట తలంపులు బదులుగా. ఆయన చేతుల్లో ఎందుకు మేకులు కూర్చోబట్టి అంటే మనం చేతులతో చేసిన పాపాలకు బదులుగా. ఆయన పాదాల్లో ఎందుకు మేకులు కూర్చోబట్టి అంటే మనం పరిగెత్తి చేసిన పాపాలకు బదులుగా. అదేవిధంగా దేహమంతా కూడా ఎలా దున్నబడ్డది అంటే నాగటి చాళ్ళ వలె దున్నబడ్డదట. ఆయన ముఖమున స్వరూపమైనను సొగుసైనను కూడా లేదు. కారణం ఏంటి అంటే ఆయన యొక్క శరీరం అంతా కూడా రక్తధారలు ప్రవహిస్తూ ఉన్నాయి. ఆ గొల్గుతా కొండ మీదకి ఎక్కిస్తూ ఉంటే కింద నుండి ప్రభు ఆ భారమైనటువంటి శిలువ మోసుకుని ఆ ఎండలో వెళుతూ ఉన్నాడు. అందరూ కూడా ఇడిచిపెట్టిపోయారు, ఎవరు కూడా వెంట లేరు. ప్రభు దుఃఖపడుతూ, ఆయన వేదన పడుతూ, భరిస్తూ ఆ శిలువ రాను మోసుకొని ముందుకు వెళుతున్నాడు. అందుకే ఒక భక్తుడు అంటాడు, ఎండల్లో నా మాడావు బలహీనుడవు అయ్యావు, కల్వరిగిలో వేలాడి నా పాప భారం మోసావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఉమ్ములు నీపై మూశారు, గడ్డం బట్టి పిలికారు, నవ్వుతూ హేళన చేశారు, తండ్రి ప్రేమను చూపావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. దొంగల మధ్య ఉన్నావు, పాపుల క్షమించినావయ్యా, పరలోక ద్వారాలు తెరిచావు, నిత్య దేవునిగా నిలిచావు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నీ ప్రేమను వివరించతరమా, నీ దయను వర్ణించతగునా, నీ దయను వర్ణించదగునా. ప్రభు 40 దినాలు ఉపవాసంలో శరీరాన్ని నలగొట్టాడు. ఎలా అంటే చివరి రోజుల్లో ఒక మాట ముగించేస్తా, ఆయన చెమట బిందువులు గెలిచిన తోటలోకి వెళ్ళినప్పుడు చెమట బిందువులు రక్తపు బిందువులుగా మారునంతగా ప్రార్థన చేశాడు. లోకమును కానీ, లోకాశయాలను కానీ, శరీరాశిని కానీ, జీవపడమ్మను కానీ, నేత్రాశిని కానీ దేనిని కూడా తన లోనికి రానియకుండా ఆయన పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాడు. అందుకని ప్రభు అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా, స్థాపించగలరా అని ప్రభు సవాల్ చేశాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రభు 40 దినాల ఉపవాసంలో ఉద్దేశం ఏంటి అంటే ఆయన సిలువ మ్రాను జయించాడు, సిలువ శ్రమలు భరించాడు, ఆఖరి రక్త బొట్టు వరకు నీ కొరకు నా కొరకు కార్చి లేఖనములు నెరవేరబడినట్లుగా 3వ దినమున పునరుద్ధారణ తిరిగి లేచి 40 దినములు తనను తాను కనబరుచుకొని ఆరోహణమై వెళ్ళిపోయాడు. త్వరలో ఆయన రాబోతూ ఉన్నాడు. కాబట్టి ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ఎందుకంటే ప్రభు రాకడ ఎప్పుడో మనకి ఎవరికి కూడా తెలియదు. కాబట్టి మనము ఈ 40 దినాల్లో ఒకవేళ తెలిసి తెలియక కన్నుల ద్వారా, చూపుల ద్వారా, మాటల ద్వారా, ఆలోచన ద్వారా ఎక్కడైనా ఒకవేళ తప్పిపోతే ప్రభువా నేను పాపిని, ఆయన నా పాపాలను క్షమించు అని ఈ 40 దినములు మనల్ని మనం ఒప్పుకొని మనల్ని మనం సరిచేసుకొని ఆయన వైపు చూస్తే ఆయన రాజ్యంలో ఉండటానికి మనకు గొప్ప అవకాశం. కారణం ఏంటంటే ఈ భూలోకం మనకు స్థిరమైనటువంటిది కాదు, శాశ్వతమైనటువంటిది కాదు. ఈ భూలోకంలో మనం యాత్రికులం, ప్రదేశికులు ఉన్నాం. కాబట్టి ఆయన నిత్య రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఈ లోకంలో ఉండగానే మనం సిద్ధపరచబడాలి. ఆ సిద్ధపరచబడటానికే ఈ లెంట్ కాలం. కాబట్టి మరి ఈ లెంట్ కాలంలో ప్రభు ఆ 3 కార్యాలు నెరవేర్చి ఆయన సిలువలో విజయం సాధించినాడు. కాబట్టి అట్టి గొప్ప విజయములు మరి మన కుటుంబాలకు దేవుడు అనుగ్రహించి ఆయన మేలులు, ఆశీర్వాదాలు అనుగ్రహించాలి. అదేవిధంగా మరి సార్ గారికి, వారి యొక్క కుమారులు, కోడళ్ళు, మరి సార్ యొక్క ఫ్యామిలీ నాకు తెలియదు, వారి కూతురు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు అందరూ కూడా దీవించబడాలని నేను కోరుకుంటున్నాను.